అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భరోసా ఇప్పిస్తున్నా. నేను ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేపిస్తూ, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేపిస్తూ, ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రజలకు న్యాయం ఏదైతే జరగాలో అది డెఫినెట్లీ మీ అందరికీ చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు
రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇద్దరు కూడా అనుకున్నారు, మనము వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తే మన ఈ చెన్నూరులో నేను ఎంపీగా గెలిచిన తర్వాత మీరేదైతే సహకరించినరో ఈ ఇసుక దందా బంద్ చేయాలని చెప్పి మీరేదైతే సహకరించినరో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు తీసుకున్నారో వీరికి మైనింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే రాష్ట్రానికి ఏదైతే మేలు జరగాలనో రాష్ట్రానికి ఎక్కువ పన్ను వచ్చి మనకు ఆ పన్ను ద్వారా మనకు ఎక్కువ నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. ఇది కేవలము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇసుక దందా నడుస్తుందో అందరికీ కూడా ఒక హెచ్చరిక. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 700 కోట్ల రూపాయల పన్ను వస్తుందో ఈ ఇసుక పైన రాయల్టీ దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలనా లేదా, నిజాయితీగా పని చేయాలనా లేదా, మీరందరూ ఒప్పుకుంటారా? ఇస్తారా? మీరందరూ మీ అందరికీ ఎక్కువ నిధులు తీసుకురావడము, మీ ఊర్లలో మీ వార్డులలో మీకు సీసీ రోడ్లు కావాలన్నా, మీకు నాలీలు కావాలన్నా, మీకు మంచినీటి పథకం కావాలన్నా ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇప్పిస్తున్నాను. మీరందరూ చూసినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉంది. నేను కూడా ఆదేశాలు ఇచ్చాను పోలీసు వారికి. ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈ 18 నెలలో ఎక్కడ కూడా అన్యాయంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. అవునా కదా? టీఆర్ఎస్ పార్టీ హయాంలో కావాలని కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడము, హింసించడం ఇవన్నీ కూడా జరిగేది. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే స్వేచ్ఛ రావాలో ఆ స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మీరు సరిగా దారిలో ఉండండి. పోలీసు వాళ్ళు అట్లానే అధికారులు అందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి మళ్ళొకసారి నేను మీ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.